శుభములు మేలు కలుగును గాక. హల్లెలూయా. మన ప్రభువును మన రక్షకుడును లోక రక్షకుడైన యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యం చదువుకుందాం. కీర్తన 89:14. నీతి న్యాయములు నీ సింహాసనములకు ఆధారములు, కృపాసత్యములు నీ సన్నిధానవర్తులు. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. కృపాసత్య సంపన్నుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సృష్టికర్త అయిన యెహోవా మా తండ్రి, పరిశుద్ధాత్మదేవ, ఆత్మస్వరూపి, ఘనమైన నామముకు ఆయన లెక్కించలేని వందనాలు, స్తోత్రాలయ్యా. మమ్మల్ని ప్రేమించిన ఆయన ఉదయకాలం శుభదినంలో ప్రవేశపెట్టారయ్యా. ఆరాధనకి కూడా స్తుతికి పాత్రుడా, స్తోత్రాలుడా, వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా తండ్రి. అయ్యా, బలమైన సన్నిధి మాతో వచ్చి అగ్ని అభిషేకించండి. ప్రతి అపవిత్రత కూడా కాల్చేయండి అయ్యా తండ్రి. దుష్టత్వం నుంచి అయినా విడిపించండి అయ్యా తండ్రి. అయ్యా యేసయ్యా తండ్రి, మీ నామం పొందుకోండి అయ్యా. పాపంలో తీసిపెట్టి ఈ లోకానికి వచ్చారయ్యా. అయినా మీ వారం అయ్యా తండ్రి. నాయన అయ్యా, మాలో మీ ఆత్మ నుంచి మీరు మాట్లాడండి అయ్యా తండ్రి. అయ్యా, ప్రతి ఆటంకాన్ని లయపరచండి అయ్యా. సైతాన్ క్రియలన్నీ కూడా యేసు నామంలో బంధిస్తున్నాం దేవా తండ్రి. అయ్యా, నీ నామం తెచ్చుకోండి. దుష్టుల యొక్క ఆలోచనలన్నీ కూడా లయపరచండి. మీ నామం తెచ్చుకోండి అయ్యా తండ్రి. ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోండి అయ్యా. ఆకాశం ముందు ఉన్నారు, మీ భూమిపైన ఉన్నాను తండ్రి. నేను ఆత్మలో సత్యంతో ఆరాధించడానికి నీ కృప దయచేయండి అయ్యా తండ్రి. నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో ఆరాధించమన్నారయ్యా. ఆత్మతోనూ సత్యంతో నేను ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చినందుకే వందనాలు అయ్యా తండ్రి. అయ్యా యేసయ్యా తండ్రి, నువ్వు నీతి న్యాయములు జరిగించే దేవుడు. మీ సింహాసనము నీతి న్యాయములు ఆధారం కాబట్టి అయినా నీతిగాను న్యాయముగా నడుచుకొని మీ కృపను మేము పొందుకునే భాగ్యం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య పరిశుద్ధ నామమున మీకు హృదయపూర్వకంగా వందనాలు. మనల్ని ప్రేమించి ఎదిగి రక్షించి చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులో పిలిచి తన సొత్తుగా ఏర్పరచుకున్న దేవునికి ఏమిచ్చినా కూడా మనం రుణం తీర్చుకోలేము. ఆయన మనందరి పాపముల కొరకు ప్రాణం పెట్టి సర్వమానవాళి పాపముల కొరకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చి పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యం పొగడబడుతూ స్తుతించబడుతున్న దేవుడు నరుని రక్షించడం కొరకు ఈ లోకానికి వచ్చిన దేవుడు నరరూపిగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన మనందరి పాపములను శిలువలో మోసి నలిగి వేలాడి చూడనల్ల విధంగాను వ్యసనాకాంతలుగాను వ్యాధిని అనుభవించిన వారు మారిపోయి నిన్ను రక్షించడం కొరకు నిత్యరాజ్యానికి వారసులుగా చేయడం కొరకు మనిషి కుమారుడుగా భూమికి దిగి వచ్చిన దేవాది దేవుడైన యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యము చదవబడే వాక్యము. నీతి న్యాయములు నీ సింహాసనములకు ఆధారములు, కృపాసత్యములు నీ సన్నిధాన వర్తులు. నీతి న్యాయము ఆయన సింహాసనకి ఆధారము. ఆయన సింహాసనము ఆకాశంలో స్థిరపరిచాడు. ఆయన పాదపీఠము భూమి. ఆకాశము ఆయన సింహాసనము, భూమి నా పాదపీఠము అని దేవుడు స్పష్టంగా తన పరిశుద్ధ లేఖనం ద్వారా తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఆయన ఆకాశం ముందు కూర్చొని ప్రతి ఒక్కరిని కూడా చూస్తున్న దేవుడు. అన్యాయస్తులను చూసే దేవుడు, న్యాయంగా నడుచుకునే వారిని చూసే దేవుడు. కాబట్టి ఆయన నీతి న్యాయములు జరిగించే వారిని ఆయన ఎంతో ఇష్టపడతాడు. కాబట్టి నీతిగాను న్యాయముగాను నీతిమంతుల పో మార్గంలో మనం నడుచుకోవాలి. నీతిమంతుల పో మార్గం ఎలా ఉంటుంది? సమంగా ఉంటుంది. భక్తిహీన పో మార్గం లాంటిది వంకర మార్గం. కాబట్టి నీతి మార్గంలో ఎలాంటి శ్రమలు ఉండవు, ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు, ఎలాంటి శ్రమలు బాధలు కూడా ఉండవు, కష్టాలు కూడా ఉండవు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, యేసు రక్తంలో కడగబడిన సొత్తైన జనమ, యేసయ్య ఆయన సర్వలోకానికి ఆరాధనకి ఎగుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, మహోన్నతమైన స్థలములో నివసించే దేవుడు. ఆయన్ని కోట్ల కొలది దేవదూతలతో నిత్యము పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని స్తుతించబడుతున్నాడు. ఆయనలో ఏ పాపము లేదు, అయినా కానీ ఆయన
మనందరి పాపముల కొరకు ప్రాణం పెట్టాడు. యేసు ప్రభు వారు మరి పాపుల కొరకు ప్రాణం పెట్టారంటే నీతిమంతుడు ఎంత గొప్ప ధన్యత. నీతిమంతుల కొరకు ఒకడు ప్రాణం పెడతాడు, కానీ పాపుల కొరకు ప్రాణం పెడతారా నీతిమంతులు? పెట్టరు. కాబట్టి ఆయన ఏం చేశాడు, మనందరి పాపముల కొరకు ప్రాణం పెట్టి చనిపోయి ఈరోజు 3వ దినం తిరిగి లేచాడు. ఎందుకని? ఆయన నీతిమంతుడు, ఆయనలో పాపము లేదు, ఆయనలో ఏ దౌష్ట్యం లేదు, ఆయనలో ఏ చీకటి లేదు, ఆయనలో ఏ అన్యాయం లేదు. అదే పిలాతు గవర్నర్, రోమా సామ్రాజ్యం యొక్క గవర్నరు ఏమన్నాడో తెలుసా? పిలాతు ఆయనలో ఏ పాపము లేదు, ఏ నేరము లేదు అని ఆయనే ఒక అధికారి ఒప్పుకున్నాడు. ఎందుకని ఆయన పరిశుద్ధుడు, ఏ పాపం చేయలేదు, అక్రమంగా సంపాదించుకోలేదు, అక్రమంగా నడుచుకోలేదు, అక్రమంగా మాట్లాడలేదు. ఆయన నీతిగా న్యాయంగా మాట్లాడాడు. ఆయన అధికారం కలిగిన వాడే మాట్లాడాడు. కాబట్టి ఆ యొక్క అధికారి గవర్నరు, రోమా సామ్రాజ్యం యొక్క ఆ యొక్క అధికారి ఎవరు? పిలాతు. ఏమన్నాడు? ఈయనలో ఏ పాపం లేదు, ఈయన మీద నేరాలు ఎందుకు మోపుతున్నారు, ఈయన మీద ఎందుకు ఘోరాలు మోపుతున్నారు అంటే యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారు? నీతి మార్గముని బోధిస్తున్నాడు. నీతి మార్గంలో బోధిస్తున్నారు. కాబట్టి నీతి మార్గంలో రావాలంటే ఈ లోకంలో అన్యాయంగా నడుచుకున్న నీతి మార్గంలో రావాలంటే ఎంతో కష్టం కదా. అందుకని ఈయన ఏం చేస్తున్నాడు? నీతిని ప్రకటిస్తున్నాడు. ఏమని ప్రకటిస్తున్నాడు? మీరు నీతిగా న్యాయంగా నడుచుకోండి, అక్రమంగా నడుచుకోకూడదు, న్యాయంగా సంపాదించుకోండి, న్యాయంగా మాట్లాడండి, న్యాయంగా జీవించదని ఆయన ప్రకటిస్తుంటే యేసు ప్రభు వారి మీద ఏం పడ్డారు? అసూయ పడ్డారు. అసూయ అంటే మంచివాడిని మంచిగా ప్రకటిస్తున్నాడు, నీతిని బోధిస్తున్నాడు. నీతిని బోధిస్తున్నప్పుడు ఎవరైనా సరే ఏం చేస్తారు? అసూయ పడుతుంటారు. ఎంత ప్రమాదం తెలుసా? అందుకని బుద్ధిహీనులు ఏం చేస్తారు? అసూయ పడతారంట. కాబట్టి బుద్ధి జ్ఞానం మనం కలిగి ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి, తెలివి కలిగి ఉండాలి, వివేకము కలిగి ఉండాలి, న్యాయంగా నడుచుకోవాలి. అది దేవునికి ఇష్టమైంది. కాబట్టి మనము ఎవరిని కలిగి ఉన్నాం? నీతిమంతుడైన యేసయ్యని, లోకరక్షకుడైన యేసయ్యని కలిగి ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి మనం కూడా ఎలాగుండాలి? మనందరం కూడా నీతిగాను, యథార్థంగాను, న్యాయంగాను, భక్తిగాను మనం నడుచుకోవాలి ప్రియ బిడ్డ. అందుకని కొర్నేలి అనే భక్తిపరుడు ఉన్నాడు. ఆ భక్తిపరుడు అన్యుడే. చూద్దాం అపోస్తుల కార్యాలయము 10వ అధ్యాయము 1 చదువు. ఇటలీ పటాలమనబడిన శతాధిపతి అయిన ఒక కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. చాలు. ఇటలీ పటాలమనబడిన ఒక రాజ్యంలో శతాధిపతి అంటే ఒక 100 మందికి అధిపతి. ఆ అధిపతి తన ఇంటి వారందరితో సహా ఏం చేస్తున్నాడు? ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి భయపడుతున్నాడు, బహుధర్మములు చేస్తున్నాడు. తన ఇంటి వారందరితో కూడా దేవుని భయభక్తులు కలిగి ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, ఒక అన్యుడు అంటే దేవుని ఎరగిన వారిని అన్యులు అన్నారు. కాబట్టి ఈ యొక్క కొర్నేలి ఏం చేశాడు? దేవుని తెలుసుకున్నాడు, సువార్త విన్నాడు, సేవకులు చెప్పిన బోధ విన్నాడు, విని గ్రహించి ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది అపవిత్రమైనదో, ఏది పవిత్రమైనదో తెలుసుకుని ఈ యొక్క శతాధిపతి ఏం చేశాడు? తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగిన వారు ఏం చేస్తారు? చెడ్డవాటిని అసహించుకుంటారు, నీతిగాను, న్యాయంగాను, యథార్థంగాను ఆ మార్గంలో పోతారు. ఆ మార్గం ఎలా ఉంటుంది? సమముగా ఉంటుంది. అవునా?
కాబట్టి యథార్థమైన మార్గము రాజమార్గము, అవునా? వక్ర మార్గము ముళ్ళ కంచె అని యెషయా పుస్తకంలో ఉంది. కాబట్టి యథార్థమైన మార్గంలో పోతే, రాజమార్గంలో పోతే ఎలాంటి ముళ్ళు గుచ్చుకోవు, బాధలు రావు, కష్టాలు రావు, మంచిగా సమమైన మార్గంలో వెళ్తాం. ఈ యొక్క కొర్నేలి కూడా భయభక్తులు కలిగి ఉన్నాడు, నీతిగాను న్యాయంగాను నడుచుకున్నాడు. చూడండి, తన యొక్క సంపాదనలో ధర్మం చేశాడు. అది దేవునికి ఇష్టమైన భక్తి. హల్లెలూయా, హల్లెలూయా. భక్తితో భయంతో తన ఇంటి వారందరితో సహా ఏం చేశాడు? దేవుని సేవించారు. హల్లెలూయా. కాబట్టి మనం కూడా భయం కలిగి భక్తి కలిగి ఎల్లప్పుడూ దేవుని మనము సేవించాలి. నీతిగాను న్యాయంగాను మనం నడుచుకోవాలి. నీతి న్యాయంలో తప్పి అక్రమంగా సంపాదించుకొని మేడలు కట్టుకునే వారికి, నగలు కట్టుకునే వారికి శ్రమ అన్నాడు. మనం నీతిగాను న్యాయంగాను నడుచుకోవాలి. అక్రమంగా మనం నడుచుకోకూడదు. అక్రమంగా మనము ఎవరి మీద నిందలు వేయకూడదు. అక్రమంగా సంపాదించుకోకూడదు. అక్రమంగా మనము ఇతరులది మనం ఆశించకూడదు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, మీరు మీరేం చేయమంటారు? నీతిగాను న్యాయంగాను మీరు సంపాదించుకోండి. కష్టపడి పనిచేసుకొని సంపాదించుకోండి. కష్టపడి పనిచేసుకొని సంపాదించుకొని అన్నవస్త్రములు సంపాదించుకొని మీ కుటుంబము, మీ పిల్లలు సంతోషించమంటాడు దేవుడు. అంతే. అక్రమంగా సంపాదించుకో, అబద్ధాలు సంపాదించుకో, గుద్దులాడి సంపాదించుకో, మోసం చేసి సంపాదించుకో అన్నాడు దేవుడు. అలా ఎందుకంటే ఈ సత్యమైన మాటలు, నిన్ను పరిశుద్ధపరిచే మాటలు, నీకు క్షేమం కలిగిన మాటలు. కాబట్టి మనం క్షేమం కలిగిన మాటలు మనం విని గ్రహించాలి. ప్రియ దేవుని బిడ్డ, హల్లెలూయా. అందుకని మనము ఒక అన్యాయస్తుడు ఉన్నాడు. అన్యాయస్తుడు ఉన్నాడు, జక్కయ్య అని. ఆయన ఏం చేస్తున్నాడంటే, అపోస్తుల కార్యాలయము 19వ అధ్యాయం, లూకాసు వార్త 19వ అధ్యాయం. జక్కయ్య అని ఉన్నాడు. సుంకం వసూలు చేస్తూ ఉన్నాడు. సుంకం వసూలు చేసేవాడు. ఏంది? ఇంటి పన్ను కానీ, నీటి పన్ను కానీ, పొలాల పన్ను కానీ వసూలు చేస్తూ ఉండేవాడు. ఇతను ఏం చేశాడు? ఒక్కొక్కరి దగ్గర అన్యాయంగా వసూలు చేసేవాడు. చదవండి, 5 నిమిషాలు. యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు, లూకా 19వ అధ్యాయం చదువు. యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కన్నెత్తి చూచి, లూకా 19వ అధ్యాయము 8 చదువు. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్ద అయినను అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 గంతులు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పెను. హల్లెలూయా. చూడండి, దేవుడు యేసు ప్రభువా సంచరిస్తున్నాడు. నరుడుగా ఈ లోకానికి వచ్చి ఎన్నో స్వస్థతలు జరిగించాడు. చనిపోయిన వారు లేవనెత్తాడు. రోగులను స్వస్థపరిచాడు. నశించిపోయి ఆత్మలను రక్షించాడు. బాప్తిసం ఇచ్చాడు. నిత్యరాజ్యానికి వారసులుగా చేసిన యేసు ప్రభు వారు ఎరుకో నుంచి వస్తున్నారు. ఎరుకో అనగా శపించబడదని అర్థం. ఆ ఎరుకో పట్టణానికి వచ్చాడు. ఎరుకో పట్టణం అంతా కూడా శపించబడది. ఎరుకో పట్టణం అంతా కూడా అన్యాయంతో అక్రమంగా నడుచుకుంటున్నారు. ఎరుకో పట్టణం అంతా కూడా అబద్ధములు ఆడేవారు. ఎరుకో పట్టణం అంతా కూడా దేవుని లేనివారు, దేవునిగా మహిమపరచిన వారు వాళ్ళు. ఎరుకో పట్టణస్తులు కూడా ఆ మార్గంలో వెళ్తుండగా జక్కయ్య అనేవాడు ఉన్నాడు. జక్కయ్య అంటే మంచి పేరు పెట్టుకున్నాడు, కానీ అంతా అపవిత్రుడుగా పవిత్రుడు. జక్కయ్య అనగా పవిత్రుడు అని అర్థము. జక్కయ్య పేరు పెట్టుకున్నాడు, కానీ అన్నీ ఏం చేస్తున్నాడు? మోసపు పనులు, మోసపు ప్రవర్తన, మోసపు మాటలు అన్నీ ఇలాగ జరిగిస్తున్నాడు. ఎరుకో నుంచి వస్తున్నప్పుడు ఈ యేసు ప్రభు వారు కూడా నడుచుకుంటూ వస్తున్నప్పుడు ప్రజలందరితో వస్తున్నప్పుడు ఈయన ఎవరో అని జక్కయ్య మేడి చెట్టు ఎక్కి చూసినప్పుడు యేసు ప్రభుని చూశాడు. యేసు ప్రభుని చూడగానే, యేసు ప్రభు యొక్క స్వార్థను వినగలనే, యేసు ప్రభు యొక్క మాట మనసు మారిపోయింది. అయ్యో, నేను ఇంకా ఈ లోకంలో ఉన్నానే,
పాపంలో ఉన్నానే, దేవునిగా స్తుతించట్లేదే, జీవము లేని వాటిని నేను ఆరాధిస్తున్నానే, జీవము కలిగిన దేవుని నేను తెలుసుకోలేదని ఆ యొక్క గుడ్డితనం తెలుసుకొని, కన్నులు తెలుసుకొని అంటున్నాడు. నేను ఈ యొక్క ఎరుగో పట్టణంలో ఉన్నప్పుడు నేను ఏం చేశానో తెలుసా? నేను అన్యాయంగా సంపాదించాను. 10 రూపాయలు తీసుకోవాల్సింది పన్ను ఏం చేశాడు? 10కి 10 డబల్ తీసుకుంటున్నాడు. అతని మనసు మారింది. మనసు మారి ఏమన్నాడు తెలుసా? దావీదు కుమారుడా, ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తానయ్యా, నేను వడ్డీకి ఇచ్చి సంపాదించుకున్నానయ్యా, అది పాపమయ్యా, అయ్యా నేను ఆస్తిని సంపాదించుకున్నానయ్యా, అన్యాయంగా పేదవారినయ్యా, వాళ్ళ నోరులు కొట్టానయ్యా, అన్యాయంగా నేను సంపాదించుకున్నానయ్యా, నన్ను క్షమించయ్యా, నేను వారికి ఏదైతే నేను ఒక వంతు తీసుకున్నానో వారికి 400 చెల్లిస్తాను అన్నాడు. 400 అంటే ఒక వంతు తీసుకుంటే 400 అంటే 5 భాగాలు చెల్లించాలి. అప్పుడెంత? డబల్ త్రిబుల్ వెళ్ళిపోతుంది. చూడండి ఎంత మారు మనసు వచ్చిందో. తెలుసుకున్నాడు, నేను ఇంతవరకు అన్యాయంగా బ్రతికానే, ఈ పాపిష్టి లోకంలో నేను అన్యాయంగా నడుచుకున్నానే, మనుషుల యొక్క క్రియలు నేను నడుచుకున్నానే, క్రియల ప్రకారము. అయ్యో, ఈ పాపం ఎలా పోయింది? ఈ పాపము నన్ను పట్టి పీడించిద్దేమో, ఈ పాపము నా కుటుంబాన్ని పట్టి పీడించిద్దేమో, ఈ పాపము నా పిల్లల్ని పట్టి పీడించిద్దేమో అని భయపడి జక్క ఏం చేశాడు తెలుసా? 400 చెల్లించాడు. ఎవరి దగ్గర అయితే వడ్డీ తీసుకున్నాడో 10 రూపాయల వడ్డీ, 5 రూపాయల వడ్డీ తీసుకున్నాడు లేరా? వడ్డీ తీసుకోకూడదు, వడ్డీకి అక్రమంగా మనం తీసుకోకూడదు, అది పాపం అంటున్నాడు దేవుడు. తెలియక మనం చేస్తున్నాం అంతే. అదేంటే మన అవసరాల నిమిత్తం వాళ్ళ అవసరాల నిమిత్తం తీసుకుంటారని మనం అవసరాలు తీసుకున్నారని అనుకుంటాం. అయితే పరిశుద్ధ గ్రంథం ద్వారా మాట్లాడుతున్నాడు, వడ్డీకి అక్రమమైన వడ్డీ తీసుకోకూడదు. అది ఎంత పాపం తెలుసా? పాపము కుటుంబాన్ని, పిల్లల్ని అది పట్టి పీడిస్తూనే ఉంటుంది. మనం సరిగానే ఉన్నామే, సరిగానే నిలబడామని అనుకుంటాం, కానీ ఆ వడ్డీ ఎంత ఆ వడ్డీ తీసుకున్నాడు మరి వడ్డీ ఇచ్చినప్పుడు ఎంత బాధపడతాడు తెలుసా? ఎంత బాధపడతాడు. అందుకనే న్యాయంగా నడుచుకో, తప్పలేదు. నీతిగానే న్యాయంగా నడుచుకో. గవర్నమెంట్ వారు ఎలా ఇస్తున్నారు? 100కి రూపాయి ఇస్తున్నారు, తీసుకో, తప్పలేదు. 5 రూపాయలు, 6 రూపాయలు, 10 రూపాయలు వడ్డీ అంటే ఎలా ఉంటాయి? కొంపలు ఆరిపోతాయి. కొంపలు ఆరిపోయే వడ్డీలు అయ్యి. అది దేవునికి ఇష్టం? అది దేవునికి ఇష్టం లేదు. దేవునికి ఇష్టం లేని చేసి మన ఇష్టమైన చేసుకొని బాధలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, నేను అభివృద్ధి పొందా, నేను ధనవంతురాలయ్యా, నన్ను ఎవరు చూస్తున్నారు అని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. మనం పరిశీలించుకోవాలి, నేను ఎలాగ నడుచుకున్నాను, దేవునికి ఇష్టంగా ఉంటున్నా, నన్ను పుట్టించిన దేవుడికి నేను ఇష్టంగా ఉంటున్నానా అని పరిశీలించుకొని అన్యాయాన్ని మనం విడిచిపెట్టాలి. ప్రియ దేవుని బిడ్డ, అన్యాయంగా ఎప్పుడు కూడా మనం నడుచుకోకూడదు. ఎవరు కూడా నడుచుకోకూడదు. ఈ భూమి పైన నరుడు కూడా నడుచుకోకూడదు. అందుకని అన్యాయం చేసిన వాడికి అన్యాయం కొలది వానికి మరలా లభించిందంట. కాబట్టి అన్యాయం మనం చేయకూడదు. జక్క ఏం చేశాడు? 400 చెల్లించి మారు మనసు పొందాడు. యేసయ్యా, నువ్వే నా దేవుడు అయ్యా, అయ్యా నువ్వు నా రక్షకుడు అయ్యా, నాకు మంచి నీతిని బోధింపజేసేవయ్యా, నీ సేవకుడు ద్వారా నేను అక్రమంగా నడుచుకున్నానయ్యా, అన్యాయంగా గుద్దులాడి సంపాదించుకున్నానయ్యా, వడ్డీకి 10 రూపాయలు వడ్డీ ఇచ్చానయ్యా, 5 రూపాయలు 6 రూపాయలు వడ్డీ ఇచ్చానయ్యా, అయ్యా వారిని నేను ఎంతో బాధ పెట్టానయ్యా, నన్ను క్షమించాయని ఈ జక్క ఏం చేశాడు తెలుసా? వారికి 400 ఇచ్చాడు. అప్పుడు తన కుటుంబం పైన, తన పిల్లల పైన ఉన్న శాపం అంతా కూడా తొలగించుకున్నాడు. ప్రియబిడ్డ, అందుకని మనం ఏం చేయాలి? నీతిగా న్యాయంగా కష్టపడాలి, అన్నవస్త్రాలు సంపాదించుకోవాలి, యథార్థంగా నడుచుకోవాలి. భక్తితో మనం ఆయన మార్గంలో నడుచుకుంటే మనకు క్షేమాభివృద్ధి, మన కుటుంబాలకి, మన దేశానికి, మన రాష్ట్రానికి, మన పిల్లలకి క్షేమముగా మనం బ్రతుకు దినములన్నీ క్షేమంగా నడుచుకుంటాం. ఎప్పుడు గందరగోళమైనా, ఎప్పుడు భయందోళనైనా, ఎప్పుడు రోగాలైనా, ఎప్పుడు వ్యాధులైనా, ఎప్పుడు కలవరపాట్లైనా, ఎప్పుడు కలవరంతలైనా ఈ లోకంలో తప్పదు. కాబట్టి ఈ లోకంలో మనం ఉంటున్నప్పుడు ఎలా ఉండాలి? న్యాయంగా నడుచుకోవాలి. న్యాయంగా నడుచుకో, నీతిగా నడుచుకో. అప్పుడు నేను దేవుడు భూమి మీద వర్ధిల్లింపజేసి ఆశీర్వదిస్తాడు. ప్రియబిడ్డ, మన నీతి క్రియలు మనుషుల ఎదురు చూపించకూడదు. మన నీతి క్రియలు దేవుని ఎదురు కాకుండా అనుకో
అవి అన్నట నీ నీతి క్రియలు నా ఎదుట మురికి గుడ్డలు ఉన్నాయి అంటున్నాడు దేవుడు. చదువుదాం. యెషయా 64:6 చదువుతున్నా. మన యొక్క నీతి క్రియలు అంట ఎలా ఉన్నాయి? మురికి గుడ్డ వలె ఉన్నాయంట మన నీతి క్రియలు. మనం ఏం చేస్తాం? నీతి క్రియలు మనుషులు సంతోషపెట్టేవారుగా చేస్తాం. మనుషులు ఏం చేస్తాం? కొంత డబ్బు ఇచ్చి ఈయన పెద్ద నీతిమంతుడు అని అనిపించుకోవడానికి. అది కాదు. మనుషులు ఎందాగా నువ్వు సంతోష పెడతావు? నువ్వు మనుషులు ఎందాగా సంతోష పెడతావు? మనుషులు సంతోష పెట్టేవాడు అయితే నువ్వు దేవునికి అసలు ఇష్టడుగా నేను ఉండకపోతాం. కాబట్టి మనుషులు సంతోష పెట్టేవారిగా మనం ఎప్పుడు ఉండకూడదు. దేవుని సంతోష పెడుతున్నావా? నువ్వు దేవుని సంతోష పెడుతున్నావా? మనుషులు సంతోష పెడుతున్నావా? మరి అది ఒకటి పరిశీలించుకో. ఎందుకంటే మనందరం వయసు వచ్చిన వారు, చిన్నవారు కాదు, వయసు వచ్చినారు. కాబట్టి మనం పరిశీలించుకోవాల్సిన ఎంతైనా స్థితి మనకున్నది. ప్రియబిడ, నీతిగాను న్యాయంగాను మనం నడుచుకుంటే క్షేమ. చదువు. మా నీతి మేమందరము అపవిత్రం వంటి వారమైతే మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె ఉండేవి. చాలు. మేమందరము అపవిత్రమైన వంటి వారము. మా నీతి క్రియలన్నీ ఎలా ఉన్నాయి? మురికి గుడ్డ ఉంచుతాం ఇంట్లో. మురికి గుడ్డ ఎక్కడ ఉంచుతారా? దాన్నైనా వంటగదిలో ఉన్న మురికి గుడ్డ తీసి ఏం చేస్తారు? శుభ్రంగా దాన్ని సబ్బుతో కడిగి ఏం చేస్తారు? మళ్ళీ వాడుకుంటారు. మనలో మన నీతి క్రియలు ఎలా ఉన్నాయి? మురికి గుడ్డ మురికి ఉందంట. అందుకని ఈ మురికిని మనం తీసుకోవాలంటే యేసు రక్తంతో మనం కడగబడాలి. మన హృదయం కడగబడాలి. ఇదివేళ మనం కడగబడాలి. యేసు రక్తమే ప్రతి పాపం కడిగి పవిత్రపరిచేది. అన్యాయం చేసిన, అబద్ధాలు ఆడినా, మోసాలు చేసిన, డబుల్ వడ్డీలకు ఇచ్చిన లాభం పొందిన నీ పాపముగా నిలబడింది. నీ పాపము నిన్ను పట్టి పీడించింది. నీ పాపము నీకు మేలు కలగకపోవడం కారణం తెలియ ప్రకారం ఏమైంది? తుదకది ఒక శిక్షకు గురైపోద్ది. ప్రియబిడ, మనం అందుకని న్యాయంగా నడుచుకోవాలి. ఎవరిని కూడా మనం బాధించే వారిగా ఉండకూడదు. ఎవరిని కూడా మనం అన్యాయంగా సంపాదించుకొని వారిని బాధ పెట్టేవారిగా మనం ఉండకూడదు. న్యాయంగా నడుచుకో, నీతిగా నడుచుకో. ఈ చెక్క ఏం చేశాడు? 400 చెల్లించాడు. 400 చెల్లించి ఏం చేశాడు? తన ఇంటి వారందరితో ఒక సహా రక్షణ తీసుకున్నాడు. నిత్యరాజ్యానికి వారసులే. ఇకనైనా చేసింది చేసి పాపం ఏందో, తప్పేందో, అబద్ధాలు ఏందో, మోసాలు ఏందో, జగడాలు ఏందో, కలహాలు ఏందో రేపు వాటిని మనం ఒప్పుకుంటే నీకు క్షేమము, నీ కుటుంబానికి క్షేమము, నీ జీవితానికి క్షేమం అని తన వాసుల ద్వారా ఈరోజు ఎల్లపరుస్తున్నారు. ప్రియబిడ, హల్లెలూయా. చక్కయ్య మనసు మారింది కాబట్టి మన మనసు కూడా మారాలి. ప్రేమించే వారిగా ఉండాలి, ఆదరించే వారిగా ఉండాలి, సహోదరుని ప్రేమించే వారిగా ఉండాలి, సహోదరునికి సహాయం చేసే వారిగా ఉండాలి. హల్లెలూయా. నేడే కుటుంబానికి రక్షణ కలుగురుగా కానీ యేసయ్య ఆజ్ఞాపించాడు, రక్షణ వచ్చింది, నిత్యరాజ్యానికి వారసులయ్యారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునికి మహిమ కలుగును గాక. ఒకటి, యేసు ప్రభు వారు నీతిమంతుడు, న్యాయవంతుడు, ఆయనలో ఏ పాపం లేదు, ఆయన పరిశుద్ధుడని పిలాతు అధికారి ఒక గవర్నరు చెప్పాడు. జక్కయ్య 400 చెల్లించాడు. ఇక దేవుడు క్షమించడా? క్షమిస్తాడు. ఎందుకంటే ఆయన క్షమించడకు సిద్ధ మనసు కలిగిన దేవుడు. క్షమిస్తాడంతే. నువ్వు ఎంత ఘోర పాపం అయినా సరే, ప్రయాసపడి భారం వహిస్తున్న సమస్య దేవులారా, నా ఎద్దుకు రండి, నీ పాపాలు క్షమిస్తాను, నీ పాపాలు తీసివేస్తాను, నిన్ను నిత్యరాజ్యానికి నా సింహాసనం పక్కన కూర్చోబెడతాను అంటాడు దేవుడు. అందుకని దేవుడు చెప్తున్నాడు కానీ భక్తిహీనులు దేవుడి సన్నిధికి రాతెగింపరు. వాక్యం సర్వస్తుంది దేవుడు. కాబట్టి భక్తిహీనత అంటే, భక్తి లేని వారిని ఏమంటారు? భక్తిహీనత. సంపూర్ణ భక్తి కలిగిన వారు అంటే, సంపూర్ణ భక్తి కలిగిన వారు ఏమంటారు? ప్రేమ, సమాధానము, ఐక్యత, ప్రేమించే మంచి మనసులు, వీళ్ళని భక్తి పరులు అంటారు. భక్తిహీనులు ఏం చేస్తారు? ద్వేషిస్తారు, అక్రంగా మాట్లాడతారు, కలహాలు నేర్తారు, బుద్ధులాడతారు. ఇవన్నీ కూడా భక్తిహీనులుగా ప్రవర్తన. భక్తి పరులు ఎలా ఉంటారు? భక్తి పరులు ఎలాగ ఉండాలి? ప్రేమించేవారిగా ఉండాలి, ఆదరించేవారిగా ఉండాలి, సహాయం చేసేవారిగా ఉండాలి. అలాంటి భక్తి మనం చేస్తే మనకు ధైర్యం వచ్చింది. మన భక్తి చేసినప్పుడు
నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణకు ఆధారం కదా? నువ్వు భక్తి చేస్తున్నప్పుడు నీ నిరీక్షణ ఏంటి? నీ నిరీక్షణ అంటే దేని కొరకు నువ్వు చూస్తున్నావు? నువ్వు దేని కొరకు వెతుకుతున్నావు ఈ లోకంలో? నువ్వు దేని కొరకు నువ్వు వెంపర్లాడుచున్నావు? అది మనం తెలుసుకోవాల్సినంత ఎంతైన స్థితి కలిగి ఉండాలి ప్రియబిడ్డ. తెలివి కలిగిన వారిని తెలివి కలిగి ఉంటే ఎంతో మంచిది అన్నాడు దేవుడు. తెలివి లేకుండా ఏ పని కూడా మనం చేయకూడదు. మన నిరీక్షణ ఏంటి? మన ఈ లోకంలో మన జీవితం ఏంటి? ఈ లోకంలో మనం ఎలాగ నడుచుకుంటాం అనేది పరిశీలించుకోవాలి. అబ్రహాము ఏం చేశాడు? అబ్రహాము ధనవంతుడే, అబ్రహాము ధనవంతుడే, యోబు ధనవంతుడే. అంత ధనవంతుడు నీవు నేను ఏ పాటి వాళ్ళం? ఆఫ్టర్ ఆల్ మనందరం కూడా. వాళ్ళు పెద్ద పెద్ద ధనవంతులు. వాళ్ళ దగ్గర ఉన్న పనివారు ఎంతమందో తెలుసా? ఎంతమందో ఉన్నారు. నీవు నేను ఏ పాటి వాళ్ళం? కొద్దిదాన్ని చూసుకుంటే మనము ఎగిరెగిరి పడితే అంత ఉన్నారు ధనవంతులు. నీ నాకంటే జ్ఞానవంతులు, బుద్ధివంతులు, అందవంతులు, శౌర్యం కలిగిన వారు, యుద్ధ వీరుడు ఈ లోకంలో ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు తెలుసా? నేనే అంటే ఎప్పుడు కూడా అది దేవుని ఎదుట అది సరైనది కాదు. మనందరము అనేది మాట్లాడారు ప్రియబిడ్డ. కాబట్టి జక్కై చెల్లించాడు. యేసు ప్రభు వారు కూడా సాక్ష్యం పలికాడు పిలాతు. మన పట్ల కూడా దేవుడు సాక్ష్యం పలకాలి. ఇతరులు కూడా సాక్ష్యం పలకాలి మన పట్ల. ఇతరులు కూడా పర్వాలేదు, ఈ కుటుంబం పర్వాలేదు, వీరు పర్వాలేదు, మంచి సాక్ష్యం అనేది ఇతరులు ఇవ్వాలి. మనం సాక్ష్యం ఇచ్చుకుంటే సుఖం ఏముంది? మన సాక్ష్యం సరిపోదు. అందుకని ఇప్పుడు ఎక్కడైనా న్యాయస్థానంలో కూడా ఏం చేస్తారు? 2-3 నోట సాక్ష్యం పలికిస్తారు. ఎందుకని వాళ్ళ సాక్ష్యం సరిపోద్ది, ఒకళ్ళ నోట సరిపోదు. కాబట్టి మనం కూడా దేవుని ద్వారా మంచి సాక్ష్యం పొందుకునే వారిగా ఉండాలి. కొన్నేళ్ళు కూడా మంచి సాక్ష్యం పొందుకున్నారు. హల్లెలూయా. 2 స్త్రీలు ఉన్నారు. 2 స్త్రీలు ఉన్నప్పుడు వారు ఏం చేశారు? 2 కలిసి సాహసం చేస్తున్నారు. 2 కలిసి సాహసం చేస్తున్నప్పుడు ఇద్దరికి పిల్లలు పుట్టారు. ఇద్దరికి పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళేంది ఒకింట్లోనే ఉండి ఒకింట్లోనే సాహసం చేస్తున్నారు. సాహసం చేస్తున్నప్పుడు ఈ యొక్క ఒక స్త్రీ తన యొక్క కుమారుని పక్కన వేసుకుని నిద్రపోతున్నప్పుడు ఆ స్త్రీ ఏం చేసింది? పిల్లగాడి మీద పడినప్పుడు ఆ పిల్లగాడు చనిపోయినప్పుడు ఈ స్త్రీ ఏం చేసింది తెలుసా? బాగా వివేకంగా ఆ స్త్రీ యొక్క కుమారుడిని తీసుకొని ఈ స్త్రీ యొక్క మంచంలో పెట్టుకొని చనిపోయిన బిడ్డని ఏం చేసింది? అడే పెడితే ఆమె లేచి పరీక్షించి చూస్తుంది. ఈ బిడ్డ నా బిడ్డ కాదే, ఈ బిడ్డ నా బిడ్డ కాదు, ఇది నీ బిడ్డ అని ఇద్దరు ఏం చేస్తున్నారు? తగులాడుకుంటుంటే రాజు సమూయేలు దగ్గరికి తీసుకొచ్చారు. రాజు సొలొమోను దావీదు కుమారుడి దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు దావీదు కుమారుడి సొలొమోను న్యాయం చెప్పాలి, అన్యాయంగా చెప్పకూడదు. ఈ లోకంలో న్యాయాన్ని ఏం చేస్తారు? అన్యాయంగా మారుస్తారు. అన్యాయస్తులు దేవుని రాజ్యాన్ని ఎప్పుడు కూడా ప్రవేశించలేరు. ఒక న్యాయాన్ని, ఒక నిజాన్ని అబద్ధంగా చేస్తూ ఒక న్యాయాన్ని అన్యాయంగా మారిస్తే దేవునికి కోపం రాదా? ఈ యొక్క సొలొమోను ఏం చెప్పాడు? మనం రాజుగారు ఉన్నారు, ఆ రాజుగారి దగ్గరికి వెళ్దాం, ఆ రాజుగారు ఎట్ట చెప్తే అంటే మనం విందాం, ఆయన మనకి రాజు కదా అని ఇద్దరు ఏం చేశారు? తీసుకొని వచ్చారు. చనిపోయిన బిడ్డను తీసుకొచ్చింది ఒకటి సజీవంగా ఉన్న బిడ్డను తీసుకొచ్చినప్పుడు రాజుగారి దగ్గరికి వచ్చింది. చదువుదాం వాక్యం. హల్లెలూయా. వాక్యం చదువుదాం. మొదటి రాజులు 3వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. తరువాత వేశ్యలైన ఇద్దరు స్త్రీలు
రాజు వద్దకు వచ్చి అతని ముందర నిలిచింది. వారిలో ఒకతే నా ఏలినవాడా చిత్తగించుము, నేనును ఈ స్త్రీను ఒక ఇంట్లో నివసిస్తున్నాము, దానితో కూడా ఇంటిలో ఉండి నేను ఒక పిల్లని కంటిని, నేను కనిన మూడవ దినమున ఇది పిల్లని కనెను. మేమిద్దరం కూడా ఉన్నాము, మేమిద్దరము తప్ప ఇంటిలో మరి ఎవడూ లేడు. అయితే రాత్రి అందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది సత్యము. కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి ఈ దాసి నాయన నేను నిద్రించుండగా వచ్చి నా పక్కలో నుండి నా బిడ్డను తీసుకొని తన కౌగిలిలో పెట్టుకొని చచ్చిన తన పిల్లను నా కౌగిలిలో ఉంచాను. అది చచ్చిన తర్వాత ఉదయమున పిల్లను నిదానించి చూసినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాడని తెలుసుకోండి. అంతలో రెండవ స్త్రీ అది కాదు బ్రతికినది నా బిడ్డ చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమె కాదు చచ్చినదే నీ బిడ్డ బ్రతికినది నా బిడ్డ అని చూడండి ఎంత అబద్ధం చేస్తుందో చూసారా. ఇద్దరు వేశ్యలే, వేశ్య అనగా విభిచారి. ఇద్దరు ఏం చేశారు, ఇద్దరికి ఒక పిల్ల పుట్టిన తర్వాత మళ్ళీ మూడో రోజు ఇంకొక పిల్ల పుట్టింది, బిడ్డ పుట్టాడు. బిడ్డ పుట్టిన తర్వాత ఏం చేసింది ఈ వేశ్య నిద్ర మత్తులో ఏం చేసింది, పిల్లవాడి మీద పడి చనిపోయింది. చూడండి, పక్కలో పిల్లగాడు ఉన్నాడే, పక్కలో బిడ్డ ఉన్నది, ఏమన్నా భయం ఉందా దీనికి? భయం ఉందా అసలు? ఒక పెద్దవారు ఉన్నారే, దేవుని ఎరిగిన వారు ఉన్నారే, నీతిమంతులు ఉన్నారే అని ఈ రోజుల్లో కూడా పెద్ద లేదు చిన్న లేదు, గౌరవం లేదు, ఎలా పడితే అలా మాట్లాడుతుంటారు, ఎలా పడితే అలా ప్రవర్తిస్తుంటారు. అది అహంకారం, గర్వము. అలా మాట్లాడకూడదు. ఈ యొక్క బిడ్డను కన్నది కదా, బిడ్డను కన్నప్పుడు అది ఎలా ఉండాలి, ఆ బిడ్డని ఎంతో జాగ్రత్తగా పెంచాలి, పాలు ఇవ్వాలి, చక్కగా ఒడిలో పడుకోబెట్టాలి కదా. ఈ బద్ధకస్తురాలు, ఇది బద్ధకస్తురాలు కాబట్టి బాగా నిద్రపోద్ది, తిని నిద్రపోయేది, నిద్రపోతు మొహం నిద్రపోయి ఏం చేస్తుంది, పిల్లాడి మీద పడుతుంది. పిల్లాడి మీద పడేసరికి పిల్లాడు చనిపోయాడు. చనిపోయింది కాక చనిపోయిన పిల్లవాడిని ఏం చేసింది, ఆమె యొక్క సహోదరి తోటిదాని యొక్క పిల్లవాడిని తీసుకొచ్చి పెరుగుబెట్టింది. ఇప్పుడు నువ్వు పిల్లవాడిని కన్నావు, పిల్లవాడు తెలియదా? ఎవరు పిల్లవాడిని కంటే వాళ్ళ పిల్లగా తెలిసింది కదా. చూడండి, మళ్ళా తీసుకొని పైపెచ్చు ఏం చేస్తుంది, నీ పిల్లాడిని తీసుకున్నాయండి, అది నా పిల్లాడు, నా పిల్ల అని మళ్ళీ తగాదాడుతుంది. చూడు, అసలు బుద్ధి ఉందా దీనికి? బుద్ధి జ్ఞానం ఉండాలి. నీ పిల్ల ఏంది, నువ్వు కన్న పిల్ల నీకు తెలీదా? నువ్వు 9 మాసాలు మోసి ప్రసవేదన పడి పిల్లని కన్నదా నీకు తెలీదా? ఏ కుమారుడో ఏ కుమార్తె తెలీదా? తెలుసుకోవాలి. తెలుసుకోలేదు, నిద్రమోహం ఉంది. పిల్లవాడి మీద పడి చంపేసిస్తుంది. ఆ పిల్లవాడిని తీసుకుని మళ్ళీ అబద్ధాలు ఆడుతుంది. చూడండి ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తుందో. రాజు దగ్గరికి వచ్చారు. రాజు దగ్గరికి వచ్చి, అయ్యా రాజుగారు, ఈ పిల్లాడిని నా పిల్లాడిని తీసుకొని, అయ్యా చచ్చిన పిల్లాడు నా దగ్గర నా మంచంలో పనికి పెట్టింది, బ్రతికిన పిల్లగాడిని తీసుకుందని ఒక ఆమె చెప్తుంది. ఈ పిల్లాడిని చంపిన అని చెప్తుంది, కాదండి నా పిల్లాడే అని ఏమో చెప్తుంది. అప్పుడు రాజు తీర్పు చెప్తున్నాడు. చూద్దాం, రాజు తీర్పు చెప్తున్నాడు. ఏమని తీర్పు చెప్తున్నాడు అంటే చదవండి, 24వ వచనం. కత్తి తెమ్మని ఆజ్ఞాపించిన వారు కత్తి రాజు సన్నిధికి తేగా, రాజు 2 భాగములుగా బ్రతికి ఉన్న బిడ్డను చేసి సగం దీనికి సగం దానికి శరీరంగా ఇవ్వాలని ఆజ్ఞయించిన. అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమే పేగులు తరుముకొని పోయినదే రాజునొద్ద నా ఏలినవాడా, ఎంత మాత్రం చంపగా దానికి ఇప్పించాయా అని మనం చేసింది రాజుకి. ఇది బిడ్డను కనలేదు కదా, బిడ్డను కంటే ప్రేమ తెలిసింది దానికి ఏం తెలిసింది ప్రేమ? అది అంటుంది, ఆ రెండో స్త్రీ అది నాదైనను దానిదైన కాకుండా శరీసగమి. చూడమ్మా,
బిడ్డలు కన్నదానికి నొప్పి తెలిసింది, కష్టపడి పని చేసుకొని సంపాదించుకున్నదానికి కష్టమైందో తెలిసింది, కష్టపడి పని చేసుకొని అన్న వస్త్రాలు సంపాదించుకునే వారికి ఆ కష్టం యొక్క రుచి ఏందో తెలిసింది. చూడండి, దానినైనలో దానికైనా కాక నాకైనా కాక శనిసంగం ఇవ్వమంటాం. చూడండి పిల్లవాడిని, అసలు బుద్ధి ఉందా దీనికి? దేవుడు అంటే భయం ఉందా? జ్ఞానం ఉందా? జ్ఞానం లేని వారు ఏం చేస్తారో తెలుసా? దేవుణ్ణి కూడా విసర్జిస్తారంట. జ్ఞానం లేని వారు ఏం చేస్తారు? తన ఇల్లునే పెరికి వేసుకుంటారని సామెతలు 14 అధ్యాయము 1వ వచనం ఉంటుంది, చదవండి. సామెతలు 14:1. జ్ఞానం లేని స్త్రీ తన ఇల్లును చెరుపుకొనును, జ్ఞానము గల స్త్రీ తన ఇల్లును చక్కబెట్టుకొనును. జ్ఞానవంతురాలు ఏం చేసింది? తన ఇల్లు కట్టుకొనును. మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఏం చేసుకుంటది? ఊరబెట్టుకుంటది. నోటి మాటల ద్వారా, చేతుల ద్వారా ఏం చేసుకుంటది? తనకు తానే బాధలు తెచ్చుకుంటుంది, తనకు తానే శ్రమలు తెచ్చుకుంటుంది. ఎవరు శ్రమలు తేరు? నోటిని నాలుగుని భద్రం చేసుకుంటే శ్రమల నుంచి తప్పించబడతావు. నోటు ఉంది కదా, నేలకుంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడితే ఆయన ఆకాశంలో ఉన్నారు, మనం భూమిపైన ఉన్నాం. జాగ్రత్తగా మాట్లాడితే చాలా మంచిది. ఏమంటుంది? దానికైనా కాదు నాకైనా వద్దు కానీ శరీరంగా ఏమంటుంది. అప్పుడు రాజు తెలివితో గ్రహించి, రాజుతో తెలివి గ్రహించాడు, అయినా కానీ తెలుసుకోవట్లా. అప్పుడు కడుపున పుట్టిన బిడ్డ తల్లి ఏమన్నా తెలుసా? రాజా రాజా అయ్యా, వాడిని చంపొద్దయ్యా, వాడు ఎక్కడ ఉన్నా మంచిదేనయ్యా, వాడిని దానికే ఇప్పించయ్యా, వాడిని చంపొద్దయ్యా. చూడండి ఎంత కడుపు పేగులు తెంచుకొని మాట్లాడుతుందో కన్న తల్లి. ఎంత పేగులు తెంచుకొని ఏ కన్న తల్లి అయిన కుమారుల మీద ప్రేమ ఉంటుందా? ఉండదా? నిజమైన తల్లి అయితే పేగులు తెంచుకొని కుమారుని వయసు వచ్చినా కానీ ముసలితనం కూడా కుమారుని ప్రేమించి ముద్దాడిది తెలుసా? ఈ తల్లికి దీనికి అసలుకి హృదయమే శుద్ధి లేదు, నోటే శుద్ధి లేదు, ప్రవర్తనే కరెక్ట్ లేదు. లేనప్పుడు ఏం చేస్తుంది? సగం దానికి మాట. చూడండి, భయం ఉంది అసలు. ప్రియ దేవుని బిడ్డ, పేగులు తెంచుకొని ఏడుతుంది రాజా. చూడండి, చదువుతాను నేను. ఏమంటుంది? రాజు ఏమన్నాడు? కత్తి తీసుకురా. అసలు ఎవరు రాజు ఎందుకు కత్తి తీసుకురామన్నాడు తెలుసా? దీని బిడ్డ దాని బిడ్డ అసలు తెలుసుకోవాలని కత్తి తీసుకొని వచ్చాడు. కత్తి తీసుకొని వచ్చి, రాజు కదా, రాజు శాసిస్తే శాసనమే కదా, ఆజ్ఞ తప్పిపోయిద్దా? రాజు శాసించింది శాసనమే, అది జరగాల్సిందే. రాజు కనుక మాట ఇస్తే కత్తి తేమన్నప్పుడు కత్తి తెచ్చారు సైనికులు. నరకండి, సగం భాగం నరకండి, సగం దానికి ఇవ్వండి, సగం దీనికి అన్నప్పుడు సొలొమోను చెప్పాడు రాజు. అప్పుడు అంటుంది కన్నతల్లి, అంటుంది అప్పుడు ఏమంటుంది తెలుసా? అందుకు బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ వేసుకునే పేగులు తరుక్కొని పోయింది. రాజులంతా, నా ఏలిన వాడా, ఆ బిడ్డను ఎంత మాత్రం సంపొద్దయ్యా, దానికి ఏర్పించయ్యా అని మనవి చేసింది. చూడండి, కన్న తల్లికి బాధ తెలిసింది కానీ కన్నదానికి ఏం తెలిసింది? చూడండి ఏమంటుంది? రాజా, దానికి ఇప్పించయ్యా, దాన్నే దాని దగ్గర ఉండని అయ్యా, అది ఎక్కడుండా వాడు ఎక్కడ ఉండాలి, వాడు మంచిగా ఉండాలని క్షేమం కోరుకుంటుంది తల్లి. ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లల క్షేమం కోరుకున్న కానీ సాగు కోరుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డ, నా కుమారుడు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలి, నా కుమారుడు నన్ను ప్రేమించాలి, నా కుమారుడు నన్ను ముసలితనం ముందు చూడాలి, నా కుమారుడు సంపాదన తినాలి అని జ్ఞానం కలిగి మనం ప్రవర్తించాలి ప్రియ బిడ్డ. అప్పుడు రాజుకు మనము చేయక చంపొద్దయ్యా, వానికి ఇప్పించినప్పుడు అప్పుడు ఈ స్త్రీ అంటుంది, రెండోది, ఇది నొప్పులు తగలకుండా
కనింది కదా, చంపమంటుంది. అప్పుడు అన్నాడు, అందుకు రాజు బ్రతికేళ్ళ పెట్టను ఎంత మాత్రం చంపగా మొదటి దానికి కీడి దాని తల్లి అదే అని తీర్పు తీర్చను. అంతటా ఇశ్రాయేలు అందరూ రాజు తీర్చిన తీర్పును గురించి విని న్యాయం విచారించడందు రాజు దైవ జ్ఞానం నొందిన వాడిని గ్రహించి అతనికి భయపడింది. హల్లెలూయా. సొలొమోను రాజ్యంలో ప్రజలందరూ భయపడిపోయారు. భయపడిపోయి రాజు న్యాయంగా తీర్పు తీర్చాడు అని భయపడిపోయారు. ఇతరులో దైవ జ్ఞానం ఉంది, లోక జ్ఞానం లేదు. లోకం యొక్క నీతి లేదు. లోకం యొక్క జ్ఞానం ఉంటే, లోకం నీతి ఉంటే ఏం చేశారు? మనుషులు దాని వైపు మాట్లాడేవాడుగా. అలా దైవ జ్ఞానం ద్వారా ఆయన ఏం చేశాడు? నీతిగా న్యాయంగా తీర్పు తీర్చాడు ప్రియబిడ్డ. అప్పుడు న్యాయం తీర్చినప్పుడు రాజు అంటున్నాడు, రాజు ఏమన్నా తెలుసా? బ్రతికున్న బిడ్డను అదిగో తల్లిగా ఆయన తల్లికి అప్పచెప్పని సైనికులు ఆజ్ఞాపించినప్పుడు తల్లికి అప్పచెప్పారు. అప్పుడు దీనికి ఏం చేశాడు? రాజు శిక్షించాడు. ప్రియబిడ్డ, జ్ఞానం లేకుండా తెలియలేకుండా ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. జ్ఞానం గల స్త్రీ తన ఇల్లును చక్కబెట్టుకుంటుంది. జ్ఞానం లేని స్త్రీ ఏం చేస్తుంది? ప్రతి మాట నమ్మింది, వీధుల్లో కూర్చుంటుంది, ప్రచారాలు. ఎప్పుడు కూడా అలా మనం చేయకూడదు. దైవభక్తి కలిగిన స్త్రీ తన ఇంటి వారందరి కొరకు ప్రార్థన చేసింది. దైవభక్తి కలిగిన స్త్రీ తన ఇంటి వారందరి కొరకు ఆహారం సిద్ధపరిచింది వేగంలో లేసి. దైవభక్తి కలిగిన స్త్రీ తన భర్తకు లోబడింది. దైవభక్తి కలిగిన స్త్రీ ఇతరులను ప్రేమించింది. హల్లెలూయా. నేను భక్తి గలవాడిని, నేను భక్తి గలదాన్ని అనుకుంటే మనం మోసపోతాం. భక్తి అనగా నువ్వు ప్రేమించాలి, దేవుని ప్రేమించాలి, దేవుని ఆజ్ఞ ప్రకారం మనం నడుచుకోవాలి. మరి న్యాయం తీర్చాడా? తీర్చలేదు. రాజు న్యాయం తీర్చి అన్యాయాన్ని న్యాయంగా మార్చాడు ప్రియబిడ. కాబట్టి మనం జ్ఞానం కలిగి న్యాయంగాను నీతిగాను మనం నడుచుకోవాలి. మరి వాక్యం చదువుకొని మనం త్వరగా మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 1 నుంచి చదవండి. ఆ సమయమందు శతాధిపతి అయిన హేరోదు యేసును గూర్చిన సమాచారం విని ఇతడు బాప్తిసమిచ్చు యోహాను అతడు మృతుల్లో నుండి లేచి ఉన్నాడు, అందువలన అద్భుతములు అతని యందు క్రియారూపములు అవుచున్నవని తన సేవకులతో చెప్పెను. ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యకు హేరోదియను ఉంచుకొనుట న్యాయం కాదని యోహాను చెప్పగా హేరోదు ఆమె నిమిత్తము యోహాను పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. అతడు ఇతని చంపగోరని గాని జనసమూహం ఇతనిని ప్రవర్తించినందున వారికి భయపడును. హల్లెలూయా. ఇతను యేసు ప్రభుని స్వార్థను ప్రకటిస్తున్నారు. యోహాను గారు స్వార్థను ప్రకటిస్తూ బాప్తిస్మం ఇస్తూ అనేకులకి రక్షణ మార్గంలో నడిపిస్తున్న సమయంలో ఏ రోజు రాజు ఉన్నాడు. ఏ రోజు రాజు యేసుని గురించిన సమాచారం విన్నాడు. విని ఏ రోజు తన సహోదరుడైన ఫిలిప్పు భార్యని ఏం చేశాడు? ఉంచుకున్నాడు, అంటే దగ్గర తీసుకున్నాడు. అప్పుడు యోహాను గారు అంటాడు, ప్రవక్త సేవకుడు ఏమంటాడు? అయ్యా, నీ సహోదరుని భార్యను నువ్వు అలా చేయకూడదయ్యా, అది పాపం అంటే. అప్పుడు రాజు ఏం చేసిందా? రాజు అతన్ని చంపకోరాడు. రాజు ఏం చేస్తున్నాడు? ఇది తప్పు, ఇది మంచిది కాదు, ఇది అక్రమము, ఇది అన్యాయం అని చెప్తే ఏం చేస్తారు? నువ్వు బాగా చెప్పడానికి వచ్చులే, నువ్వేది మాకు చెప్పేది మాకు తెలీదా అనే ఈ లోకంలో మనం ఉన్నాం. కాబట్టి ఈ యొక్క యోహాను ఏం చేస్తున్నాడు? అయ్యా, నీ యొక్క సహోదరుని భార్యను అలా ఉంచుకోకూడదు, అది పాపం అయ్యా, అది నువ్వు విడిచిపెట్టంటే విడిచిపెట్టలేదు. విడిచిపెట్టకుండా మరలా చంపించాలని చూశాడు. కుట్ర
కుతంత్రాలు, కలహాలు రేపుతున్నప్పుడు అప్పుడు జనసమూహమును చూసి అతనికి ఏమైపోయాడు? భయపడిపోయాడు. ఏ రోజు భయపడిపోయాడు? సమయం దొరికింది, సమయం వచ్చిందని భయపడిపోయాడు. అప్పుడు హేరోదు రాజు ఏం చేశాడు? హేరోదు రాజు యొక్క జన్మదినోత్సవం రోజు హేరోదు రాజు యొక్క జన్మదినోత్సవం రోజు తన కుమార్తెను నీకేది గిఫ్ట్ ఇవ్వాలో రాజు లేదా బాగా నాట్యం చేసింది. రాజు యొక్క నాట్యం ప్రదర్శించింది. రాజు తన యొక్క అందసందాలు ప్రవర్తించింది. రాజు తన యొక్క జ్ఞానము, తెలివిని ప్రదర్శించింది కానీ అది ఉపయోగం లేదు. అయితే ఈ యొక్క రాజు అంటున్నాడు నీకేం కావాలి? నువ్వు ఇంత నృత్యం చేసావు కదా, నీ యొక్క తెలివంతా ప్రవర్తించావు కదా, రాజు లేదు కదా, నృత్యం చేసావు కదా, నీకేం కావాలో కోరుకున్నప్పుడు యెహోవా గారు తల అడిగిందమ్మా. ఇది ఎంత చెడ్డదైందో చూడు. యెహోవా తలను అడిగితే యెహోవా ఎవరు? ప్రవక్త, దేవుని యొక్క దాసుడు, దేవుని యొక్క సేవకుడు. భయం లేదా? చూడండి ఎంత అమానుషంగా అడిగిందో. ఏది అడగాలి, ఏది అడగాలో, ఏది అడగకూడదో తెలియట్లా ఈ రోజుల్లో. ఎవరిని అడగాలి, దేనిని అడగాలి, దేన్ని అడిగి మనం పొందుకోవాలి? జీవము కలిగిన దేవుణ్ణి మనం అడగాలి. జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించాలి. జీవము కలిగిన దేవుణ్ణి ఏం చేయాలి? నమస్కరించాలి. ప్రియబిడ్డ, అడగటం కూడా తెలియట్లేదు. అన్యాయంగా యెహోవా మీద తప్పు మోపి యెహోవాను ఏం చేశారు తెలుసా? తలగొట్టించారు. ప్రియబిడ్డ, ఈరోజు న్యాయాన్ని ఏం చేస్తున్నారు? అన్యాయంగా మారుస్తున్నారు. అన్యాయాన్ని నీతిగా మారుస్తున్నారు. ఈ యొక్క లోకములో ఎంతో పాపము, ఈ లోకంలో ఎంతో అక్రమము, ఈ లోకంలో ఎంతో అతిక్రమము ఈ లోకములో. అందుకని దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించడం వరకు, నశించిపోయేదాన్ని వెతికి రక్షించడం వరకు ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఏం కోరుకుందమ్మా? ఒక సేవకుల యొక్క తలను కోరుకుంది. చూసారా? ఏది కోరుకోవాలో తెలియట్లా. ఏది పొందాలో, ఏది పొందుకోవాలో, ఏది సంపాదించుకోవాలో, ఏది మనం తెలుసుకోవాలో తెలియట్లేదు ఈ లోకంలో. ప్రియ దేవుని బిడ్డ, మనం తెలుసుకోండి, ఎంతైనా మంచిది. నిర్జీవమైన క్రియలు విడిచిపెట్టి జీవమైన క్రియలు మనం అనుసరించి నడుచుకోవాలి. హల్లెలూయా. నువ్వు దేవుని కార్యాలు పాడు చేస్తున్నావా? నువ్వు దేవుని ప్రజలను పాడు చేస్తున్నావా? నువ్వు దేవుని కార్యాలు పాడు చేస్తే దేవుడు నిన్ను కూడా పాడు చేస్తానని దేవుడు వాక్యం సెలవిస్తున్నారు. దేవుని కార్యాలు మనం ఎప్పుడు కూడా పాడు చేయకూడదు. దేవుని కార్యాలు పాడు చేయకూడదు. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని సన్నిధికి వచ్చేవాడిని పాడు చేయకూడదు. దేవుని సన్నిధిలో ఏముంటాయి? సంపూర్ణ సంతోషంలోనూ, నిత్య సుఖంలోనూ, ఆనందంలో ఉంటాయి. అవి పొందుకోవాలి. ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ నీవు అజ్ఞానంగా మాట్లాడుతున్నావు, అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నావో దేవుని శిక్షకి గురి కాకూడదు. మనం దేవుని శిక్షకి గురి కాకూడదు. ఇంకా పాపమును నువ్వు లాక్కూడదు. బండి మారు మోగుల చేత పాపాన్ని లాక్కూడదు. పాపాన్ని విడిచిపెడితే మనందరికీ క్షేమము, మన కుటుంబాలకు క్షేమము, మన పిల్లలకు క్షేమము. కాబట్టి న్యాయంగా నడుచుకోవాలి. న్యాయంగా నడుచుకుంటే దేవుని ఆయన సింహాసనానికి ఏ ఆధారం తెలుసా? నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారములు, కృపాసత్యములు ఆయన సన్నిధాన వర్తులు. తెలుసా వాక్యం? చదివా? నీతి న్యాయములు ఆయన సింహాసనముకు ఆధారములు, కృపాసత్యములు ఆయన సన్నిధాన వర్తులు. చదువులు. హల్లెలూయా. న్యాయములు నీ సింహాసనముకు ఆధారములు, కృపాసత్యములు నీ సన్నిధాన వర్తులు. హల్లెలూయా. నీతి న్యాయమే కనపడుద్ది. ఆయన వచ్చినప్పుడు నీతి న్యాయమే కనపడుద్ది. యేసు ప్రభువు వారు వస్తున్నారు.
నీతిమంతులను చూస్తాడు దేవుడు. నీతిమంతులు చూస్తారు, చెడ్డవారిని కూడా చూస్తారు. కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఎవరు ఎత్తబడతారు? యేసుక్రీస్తు నువ్వు రక్షకుడవయ్యా, నువ్వు నా దేవుడయ్యా అని ఎవరైతే అంగీకరించబడతారో వారు మధ్యాకాశంలో ఎత్తబడతారు. నీతి కలిగిన రాజ్యంలో, ఆ యొక్క పరలోక పట్టణంలో, ఆ 12 ముత్యములతో అలంకరించబడిన ఆ పట్టణంలో, ఆ వేదన, శోధన, ఆకలి లేని రాజ్యంలో యుగయుగాలు ఆయనతో కలిసి జీవిస్తారు. హల్లెలూయా. కాబట్టి మనం భూమి మీద బ్రతికినంత కాలము చెడ్డవాడిని ఆశ్రయించుకుందాం, కలహాలకు దూరంగా ఉందాం, అపవిత్రమైన ప్రవర్తన విడిచిపెడదాం, సమమైన మార్గంలో నడుచుకుందాం. హల్లెలూయా. కాబట్టి ఆయన ఎదుట మనం నిలబడ్డప్పుడు ఎవరి క్రియ తగిన వారికి ఏం చేస్తానన్నాడు? ప్రతిఫలం ఇస్తానన్నాడు. 22వ అధ్యాయం 13వ ప్రకటన, లాస్ట్ అధ్యాయం చివరగా, నేను 13 అంటే అపవిత్రుడుగానే ఉండను, నీతిమంతుడు ఇంకాను నీతిమంతుడుగానే ఉండను, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగానే. పరిశుద్ధులు ఏం చేస్తారు? పరిశుద్ధులుగానే ఉంటారు. అన్యాయస్తుడు అన్యాయంగా ఉంటాడు, నీతిమంతుడు నీతిమంతుడుగానే ఉంటాడు. కాబట్టి ఎవరి వారి క్రియలు తగినట్టుగా ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. ఆ రోజు ప్రతిఫలం యువతలకే. ఈరోజు మనం గ్రహించుకొని ఏది మంచిదా, ఏది చెడ్డదా, ఏది ఆరాధనకి యోగ్యమైనదా, ఏది యోగ్యమైనది మనం తెలుసుకొని దేవునిగా మహిమపరిచి నిత్యరాజ్యానికి వారసులు అవ్వాలి. కాబట్టి ఆయన తన యొక్క అగ్ని రథాలను సిద్ధపరిచాడు, తన యొక్క గుర్రాలను సిద్ధపరిచాడు, ఆయన మేఘాలని వాహనంగా సిద్ధపరిచాడు. వస్తున్నాడు యేసురాజుగా వస్తున్నాడు. ఆయన ఈ లోక రాజ్యాలన్నీ కూడా ఆయన ఎదుట గడగడలాడిపోవాలి. వంగని మోకాలు స్తుతించడానిక ఆయన ఎదుట వంగిపోవాలి. అందుకని పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు. కాబట్టి మన క్రియలు ఆయన ఎదుట ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. మన ప్రవర్తన ఎదుట న్యాయంగా ఉండాలి. మన యొక్క నడవడికడానికి ఇష్టంగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా జీవిద్దాం, న్యాయంగా నీతిగాను నీతిమంతులు పోయే మార్గంలో పోదాం. ఎందుకంటే నేను ఎలుగును అంటున్నాడు, నేను పాపాలు తీసివేస్తానన్నా. అదే చదువుదాం. ఒక భగవద్గీత ఏం చెప్ అసతోమ సద్గమయ. అసతోమ సద్గమయ అంటే అసత్యములో నుండి సత్యములోనికి నన్ను నడిపించయ్యా. నేనే మార్గము, నేనే సత్యము, జీవమయ అని దేవుడు చెప్తున్నాడు. అసతోమ సద్గమయ అంటే నేను అసత్యంలో ఉన్నానయ్యా, నన్ను సత్యంలో నడిపించుకొని అర్థము. తమసోమ జ్యోతిర్గమయ, నేను లోకములకు వెలుగుగా ఉన్నాను, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగులో కలిగి ఉంటాడు అన్నాడు. చీకట్లో నేను ఉన్నానయ్యా, నన్ను వెలుగులోనికి నడిపించని దాని యొక్క అర్థము. తమసోమ జ్యోతిర్గమయ, అసతోమ సద్గమయ అంటే అసత్యంలో నుంచి నేను అసత్యంలో ఉన్నానయ్యా, నేను అనీతిగా బ్రతుకుతున్నానయ్యా, నన్ను సత్యంలోనికి నడిపించని అర్థం. మృత్యోర్మ అమృతంగమయ అంటే మరణంలోని జీవంలోనికి నన్ను నడిపించుతుంది అని అర్థం. అది మృత్యోర్మ అమృతంగమయ, నేను చనిపోయినాయా, నేను నీ రాజ్యంలో ఉండాలయ్యా అని ఆ యొక్క భావాలు, వేదాలు, యజుర్వేదము, ఋగ్వేదము, సామవేదము, అధర్వ వేదము, ఎన్ని వేదాలు కూడా తెలియపరుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా సృష్టికర్తను, మనిషి సృష్టమును పూజించకూడదని దేవుడు వాక్యం. మనం ఏం చేయాలి? సృష్టికర్త అయిన భూమి ఆకాశాలు కలుగు చేసి సముద్రము అందరి సమస్తంలో కలుగు చేస్తున్న దేవుడిని మనం ఏం చేయాలి? ఆరాధించాలి. అల్లాహ్ అనగా అంటే సృష్టికర్త, అల్లాహ్ అనగా సృష్టికర్త. తమస్వమ సద్గుమయ, మృత్యోర్మ అమృతంగమయ, ఇవన్నీ ఏంటంటే అయ్యా నేను చీకట్లో ఉన్నానయ్యా, నన్ను వెలుగులో నడిపించయ్యా, నువ్వు లోకమునికి వెలుగే ఉన్నావయ్యా, లోకముని చీకట్లో ఉన్నప్పుడు అంతా వెలుగు కలుగు చేసావయ్యా, నన్ను కూడా నడిపించని మనం దేవుని ప్రతిరోజు కూడా ఆయన పాదాల దగ్గర పడి నమస్కరించాలి. ప్రియదేవుడ హల్లెలూయా. మనం తప్పు తెలుసుకుందాం. ఏదైతే అన్యాయంగా మనం సంపాదించుకున్నామో, అన్యాయంగా మాట్లాడామో, అన్యాయంగా మనం ప్రవర్తించామో దేవుని ఎంతవరకు ఈ 2023 సంవత్సరాల వరకు కూడా 40 సంవత్సరాలైనా, 50 సంవత్సరాలైనా, 70 సంవత్సరాలైనా నిన్ను దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. ప్రియబిడ్డ, మన పాపాలు
క్షమించడానికి ఆయన సిద్ధ మనసు కలిగి మన పాపాలు ఒప్పుకుందాం, విడిచిపెడదాం. ఎవరి మీద మనకి కోపం లేదు, ఎవరి మీద మనకి ద్వేషం లేదు. మనం యేసు ప్రభు ఎలా ప్రేమించాడో మనం కూడా అందరినీ ప్రేమిస్తున్నాం. అందుకని దేవుడు పిలుస్తున్నాడు, భూదిగంతముల నివాసులారా. భూదిగంతముల నివాసులారంటే భూమి సృష్టి ఎంతవరకు ఉందో అంతవరకు జనులందరూ ఏమని పిలుస్తున్నాడు? భూదిగంతముల నివాసులారా, నా వైపు రక్షణ పొందండి. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. రేపటి దినము నీది కాదు. రేపటి దినము ఏమైపోతుందో, భూమి, చంద్రుడు, ఆకాశం, నక్షత్రాలు వాటి యొక్క రూపం మారిపోద్ది. ఆ రోజు నీవు అయ్యో 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 అని రొమ్ము కట్టుకునే రోజు దినం వస్తున్నది. కాబట్టి ఈ రోజు సమయం ఉండగానే చక్కపరుచుకో, దీపం ఉండగానే దీపాన్ని చక్కపరుచుకో, వెలుగు ఉండగానే వెలుగులో నడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్యలు ఏమైనా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అంటాడు. నేను కూడా ఒకప్పుడు లోకంలో ఉన్నాను, పాపంలో ఉన్నాను. లోకంలో ఉన్నప్పుడు పాపంలో తెలియక అడ్డుపడితే ఎటు నడిచాను. మునుపటి ప్రవర్తన విషయంలో నేను చెడిపోయాను. నేను తెలుసుకున్న తర్వాత ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు, ఇది పాపం అని తెలుసుకొని ఉన్నాను. కాబట్టి ఇక మనకు పాపం వల్ల వచ్చి జీతమైంది మరణము, పాతాళము. పాతాళంలో ఏముంటుంది? అరుపులు, కేకలు, పెడబొబ్బలే ఉంటాయి, కానీ అక్కడ సంతోషం ఉండదు. ప్రియబిడ్డ, ఎందరైతే దేవుని అంగీకరిస్తారో, ఎందరైతే దేవుని విశ్వసిస్తారో వారే దేవుని పిల్లలకు అధికారం. హల్లెలూయా. ఈ లోకంలో సంతోషం ఉండొచ్చు, ఈ లోకంలో ఎన్నో సంతోషాలు ఉండొచ్చు, కానీ నీకు నిత్య జీవంలో కూడా సంతోషం ఇచ్చే యేసు నిన్ను నిత్య జీవంలో కూడా సంతోషిస్తానన్నాడు. నిత్య జీవంలో నాతో కూడా ఆనందిస్తానన్నాడు. నాతో కూడా నువ్వు జీవిస్తావు, యుగాలు రాజ్యం వెళ్తావు, నా సింహాసనం పైన నేను కూర్చోబెడతానని పిలుస్తున్నాడు. ప్రియబిడ్డా, హల్లెలూయా. కాబట్టి ఇచ్చిన రక్షణ కాపాడుకుంటూ భయంతో భయంతో మనం అందరం నడుచుకుందాం. అనేకులకు ఆశీర్వాదకరంగా, మేలుకరంగా మారుదాం. అనేకులకు తలనొప్పిగా మారకూడదు. అనేకులకు మనం ఏం చేయాలి? తలనొప్పిగా మారకూడదు. అనేకులకు మనం ఏం చేయాలి? స్వార్థం ప్రకటిస్తూ అనేకులకు మేలు చేసేవారిగా ఉండాలి. యేసు ప్రభు అనేకులకు మేలు చేశారు. మేలు చేయవాడు ఎవరి సంబంధి? దేవుని సంబంధి. కీడి చేయవాడు సాతాను సంబంధి. కాబట్టి మనం మేలు చేద్దాం, దేవుని సంబంధంగా జీవిద్దాం. ఈ భూమి మీద మనకి ఇచ్చిన ఆయుష్కాలం అంతా కూడా మంచిగా బ్రతుకుదాం, మంచివారుగా ఉందాం, మంచివారుగా దేవుని చేత సాక్ష్యం పొందుకుందాం. ఈ దేవుడి వాక్యాన్ని మనందరూ హృదయంలో ఫలించి అభివృద్ధి పరచబడును గాక. ఆమేన్. హల్లెలూయా.